వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు వేదిక్ వాస్తు కన్సల్టెంట్ శ్రీ గోనుగుంట్ల వీరాంజనేయులు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇంటి వాస్తు ఈస్ట్ ఫేసింగ్ ఏ విధంగా ఉంటే భోగభాగ్యాలు అలాగే ధన ప్రవాహం కలిసొస్తుంది? సాధారణంగా అండి మన భారతదేశంలో మీరు ఏ రాష్ట్రాన్ని వెళ్ళండి. అది కర్ణాటకనా, తమిళనాడు, ఆంధ్రప్రదేశా, తెలంగాణ లేకపోతే అక్రాస్ ఇండియా మీరు ఏ స్టేట్‌కి పోయినా గాని, యూపీ పోయినా గాని, నార్త్ ఈస్ట్ స్టేట్‌కి పోయినా గాని ఏందంటే 2 డైరెక్షన్ ఇల్లు బాగా ప్రయారిటీ ఇస్తారండి. ఒకటేమో ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఫేస్. హౌసు, రెండోదేమో నార్త్ ఫేసింగ్ హౌస్‌కి బాగా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కారణం ఏందంటే అండి ఈస్ట్ ఫేసింగ్ గాని, నార్త్ ఫేసింగ్ గాని ధనలక్ష్మికి బాగా అనుకూలమిస్తుందనమాట. వేరే డైరెక్షన్ అనుకూలించాలంటే అనుకూలిస్తాయండి. కాకపోతే ఈ డైరెక్షన్‌లో ఇంకొంచెం ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుందనమాట. అంచేత మనం ఏ దేశం ఎక్కడ పోయినా, ఏ స్టేట్ పోయినా గానీ, ఏ ఊరు పోయినా గానీ, ఆ రెండిటికి హై ప్రయారిటీ ఇస్తాం. కాపోతే ఏందంటే, ఇక్కడ తెలుసుకోవాల్సిందేందంటే, ఈస్ట్ ఫేసింగా సౌతా, నార్తా, వెస్ట్ అని కాదండి. అసలు ఇంటి వాస్తు ఎలా ఉంది? వాస్తు ప్రకారం కట్టుకున్న డైరెక్షన్ ఒకటే కాదండి. ఇల్లు కట్టుకోవటం కూడా వాస్తు ప్రకారం కట్టుకోవాలి. వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటే, మీరన్నట్టు భోగభాగ్యాలు, ధన ప్రవాహం ఖచ్చితంగా వస్తుందండి. వాళ్ళ ఇంటికి వద్దన్న డబ్బొస్తుందనమాట. సో, మనకి ఇదే సపోజ్ ఇదో ప్లాట్ అనుకుందామండి. ఇది మన ఈస్ట్ సైడ్ అనుకుందాం. ఈస్ట్ సైడ్ మన రోడ్ ఇలా వస్తుంది కదండీ ఇక్కడ. ఇది రోడ్ అనుకోండి. అంటే మెయిన్ రోడ్డు. అంటే రాజమార్గం అంటారన్నమాట వాస్తు ప్రకారం. హ్మ్. ఇది మనకి ఈస్ట్ డైరెక్షన్ అనుకుందాము. ఇది నార్త్. ఇదొచ్చేసరికి వెస్ట్. ఇది సౌత్ అనమాట. ఇప్పుడు మనం 4 డైరెక్షన్ అయిపోయినాయండి. మనం ఏమనుకో ఈస్ట్ డైరెక్షన్ ఇంటికి ఎలా ఉండాలనుకోండి. ఈస్ట్ డైరెక్షన్ హౌస్‌కి ఏందంటే 2 ఆప్షన్స్ మెయిన్ డోర్ పెట్టుకోవటమే. ఒకటి ఇక్కడ కనీసం 9 ఇంచెస్ వదులుకొని ఇక్కడ మెయిన్ డోర్ ఒకటి పెట్టుకోవచ్చండి. లేదంటే మాకు సైడ్ కాదు సెంటర్ చేసి డోర్ పెట్టుకొని కొంతమందుంటారు. 2 విధాలుగా ఎట్లైనా పెట్టుకోవచ్చు డోర్ ఎంట్రన్స్ అనేది సింహద్వారం. సపోజ్ ఇది సెంటర్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ కూడా మనం డోర్ ఒకటి పెట్టుకోవచ్చనమాట ఇట్లా. సో, అది డిపెండ్ అపాన్ వాళ్ళు. జనరల్‌గా మేము ఎక్కడ ప్రయారిటిస్తామంటే ఈ డైరెక్షన్‌లోనే ఈ స్థానంలోనే సింహద్వారం పెట్టుకోవడం అని అనుకూలిస్తది. ఇప్పుడు ఈస్ట్ డైరెక్షన్‌లో సింహద్వారం ఎలా పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలనేదని సింహద్వారం మన ఇంటికి ఎలా అంటే మన ఇంటికి, మన ఫేస్‌కి, మన హ్యూమన్ బాడీకి ఏది ఇంపార్టెంట్ అండి? మనకి ఇంటర్నల్ ఎనర్జీ బాగా రావాలంటే నోరు ఇంపార్టెంట్. నోట్లోనే మనం ఫుడ్ గాని ఏది తీసుకున్నా నోరుంటేనే మనకి ఎనర్జీ వస్తుంది. అట్లానే ఇంటికి గూడా ఏందంటే ఆ డోర్ ఏదైతే ఉందో మెయిన్ డోర్ సింహ డోర్ అది చాలా ప్రయారిటీ అనమాట. సింహద్వారం అంటారు అందు గురించి. సింహద్వారం ఎలా ఉండాలంటే కనీసం అది 5 ఫీట్ విడ్త్ ఉండాలండి. 5 ఫీట్ విడ్త్ ఉండాలి. అట్లనే హైట్ వచ్చేసరికి 9 ఫీట్ ఉండాలండి. ఇలా ఉంటే అదేంటంటే సింహద్వారం ఎలా అంటే చాలా రాయల్ అనమాట. రిచ్ మనకి ఒక రాజు ఎలా వస్తాడో మనకి యజమాని ఇంట్లోకి వచ్చేటప్పుడు అలా ఉంటుందన్నమాట. ఇదండి. రెండోది చాలామంది సింహద్వారం మెయిన్ డోర్ ఇప్పుడంటే సింగిల్ డోర్ వస్తుంది. ఇంతకు ముందల డబుల్ డోర్ ఉండేది. యెస్. ఇట్లా ఓపెన్ చేసి అది యాక్చువల్‌గా విధానం అండి. ఇది సింగిల్ డోర్ అనేది విధానం కాదు. ఎగైనెస్ట్ వాస్తు చెప్పాలంటే. అలానే ఉండాలంటారు. డబుల్ డబుల్ డోరే డోరే ఉండాలి. ఉండాలంటారు. డబుల్ ఓకే. డోర్ ఉంటే ఎందుకంటే రెండోదేందంటే దానికి ఎందుకు కారణం ఉందంటే ఎప్పుడైనా డోర్ అనేది 2 వైపులు ఇలా ఓపెన్ చేయాలి. ఎప్పుడైనా సింగిల్ డోర్ పెట్టి ఒకటే డైరెక్షను. ఇప్పుడు చాలామంది తెలియక ఏం చేస్తారంటే సింగిల్ డోర్ ఇప్పుడు ఉన్న కాలం పరిస్థితుల ప్రకారం సింగిల్ డోర్ ఖచ్చితంగా అయిపోయింది. కాదు కొంతమంది లెఫ్ట్ సైడ్ కూడా తీస్తున్నారు డోర్ ఓపెన్ చేయగానే. అలా అసలు ఎక్స్‌ట్రీమ్ రివర్స్ అండి. మనం డోర్ ఇలా ఓపెన్ చేయగానే రైట్‌గే అనాలి. అంటే రైట్ హ్యాండ్ డైరెక్షన్ వెళ్ళిపోవాలి. అది రైట్ వే అన్నమాట. కానీ ఇప్పుడు ఓకే. చాలామంది తెలియక ప్లేస్ లేక లెఫ్ట్ కూడా తీస్తున్నారు. అది మరి ఎంత నెగెటివ్ ఇంపాక్ట్ అండి. సో, ఇలా. సో, సింహద్వారం అనేది మనకి 9 ఫీట్ హైట్ ఉండాలండి. 5 ఫీట్ విడ్త్ ఉండాలి. అంటే గడప కింద భాగం. హైట్ వస్తే 9 ఫీట్ అనేది మనం హ్యూమన్ బీయింగ్ అనేది 6 ఫీట్ హైట్ ఉంటాం జనరల్‌గా. ఇప్పుడు లేరనుకోండి. 6 ఫీట్, 9 ఫీట్ అంటే 60 అంటే 5:9 ఉండాలన్నమాట రేషియో అనేది సింహద్వారం. ఇక్కడ లోపల రాంగానే మనకి ఇక్కడ హాలు ఒకటి. సపోజ్ మనం 2 బీహెచ్‌కే అనుకున్నాం అనుకోండి. ఒక 2 బీహెచ్‌కే తీసుకుంటే మనం. సో, ఇది హాల్ అవుతుందండి. ఇది కిచెను. అగైన్ ఇది మాస్టర్ బెడ్‌రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనుకుందాం. ఓకే. ఇది సాధారణంగా 4 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇది మనకి మెయిన్ రోడ్. మెయిన్ రోడ్. ఇది రోడ్ నుంచి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇప్పుడు మనకి హాల్‌లోకి ఎంటర్ అవ్వంగానే నేను చెప్పాను డోర్ మీద ఎస్పెషల్లీ మనం ఇంకా డోర్ మీద ఈ మధ్య కాలంలో అందరూ లక్ష్మీదేవి చెక్కతో విగ్రహం చెక్కుతున్నారు. అవునవును. లక్ష్మీదేవో, వెంకటేశ్వర స్వామో లేకపోతే ఎవరో అండి. లక్ష్మీదేవి విగ్రహం అసలు ఉండకూడదు. ఉండకూడదంటారు. లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంటి వైపు చూడాలండి. మన ఇంటి నుంచి బయట వైపు చూడకూడదండి. లక్ష్మీదేవి మీరంతా మీరే పంపించేస్తున్నారు. సో, అది ముఖ్యంగా డోర్ మీద ఎటువంటి విగ్రహాలనేది దేవుడి బొమ్మలు చెక్కకూడదండి. చెక్కితే ఎట్లాంటి చెక్కించుకోవాలంటే పూర్ణ కుంభం. పూర్ణ కుంభం చాలా కలిసొస్తుంది. పూర్ణ కుంభం, పూర్ణకుంభం. ప్యారట్స్ చిలుకలు, ఆ తర్వాత మామిడి తోరణాలు ఇవి. అది కాకుండా ఏనుగు తొండం.
ఏనుగు తొండం ఇలా పైకి లేపినట్టు ఉంటుందనమాట. ఇవన్నీ చెక్కించుకొని ఇవి చాలా కలిసొస్తాయండి. చాలా చాలా కలిసొస్తాయి. చాలామంది తెలియక వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టించి మళ్ళీ ఆయన హృదయం దగ్గర లక్ష్మీదేవి ఉన్నట్టు చూపిస్తున్నారండి. అది చేయకూడదండి. ఇది చాలామంది తెలియక మిస్టేక్ అండి. అది ఖచ్చితంగా ఈ సందర్భానికి మనకొచ్చింది కాబట్టి చెప్తున్నాం ఈ టాపిక్కు. ఖచ్చితంగా మనం చేయాల్సిన విషయం అండి. తర్వాత లోపలికొచ్చిన తర్వాత ఈస్ట్ ఫేసింగ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత హాల్లోకొచ్చిన తర్వాత అండి మనకిక్కడ టీవీ సెట్ ఇక్కడ ఉంటుందండి. ఇది చాలామంది ఇక్కడ బెటరండి. అందరు వస్తుంటే ఇక్కడ టీవీ పెడుతున్నారు జనరల్‌గా. ఈ పోర్షన్ టీవీ పెడుతున్నారు. ఈ పోర్షన్ అసలు పెట్టకూడదు. టీవీ ఇక్కడ పెట్టేసుకొని, ఇక్కడ సీటింగ్ ఏరియా పెట్టుకుంటున్నారు ఇట్లా. ఇక్కడ సోఫాను సెట్టో, దివాన్ కట్టో వేస్తున్నారు. ఇక్కడ గూడా అలానే ఏస్తున్నారండి. ఇది అసలు వేయకూడదండి. ఇది రివర్స్ చేయాలి. ఇది యాక్చువల్‌గా ఏందంటే మనం ఈశాన్య వైపు బరువు తక్కువుండాలండి. ఇటు బరువు ఎక్కువుండాలి. మనం కూర్చునే విధానం ఇటుండాలి. అందుకని టీవీ ఇక్కడ గాని పెట్టుకోవాలి. సో, ఇది తెలియక చాలామంది నేను విజిట్ చేసి చాలామంది ఇళ్లల్లో మిస్టేక్ చేసి అదే మిస్టేక్ చేస్తున్నారండి. సో, ఇది ఉండకూడదు. అది చాలామంది ఎంత అంటే నెగెటివ్ ఎనర్జీ వాళ్ళ ఇంట్లోకి అంత భారీ ఎత్తున చాలా భారీ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని ఇల్లు కట్టుకుంటారు. అది ఫ్లాట్ గాని, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ కానీ. కానీ చిన్న మిస్టేక్ వలన వాళ్ళకి అన్ని రకాల నెగెటివ్ ఎనర్జీ వస్తుందనమాట. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళ దగ్గర ధనలక్ష్మి నిలవదు. ఇల్లు కట్టుకుంటారు, అప్పులో ఉంటారు. జాబ్ పోవటమో, లేకపోతే ఇంట్లో హెల్త్ ఇష్యూస్ రావటమో, లేతే యజమాని హూ ఈస్ బిల్డింగ్ ఎవరైతే ఓనర్ ఉంటారో ఓనర్‌కి చాలా మెంటల్ స్ట్రెస్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట. ఇది చాలా కేర్‌ఫుల్ చేయాల్సిన పద్ధతండి. ఇది మనం ఈస్ట్ సైడ్ డైరెక్షన్ ఇంటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. కిచెన్‌లో అంటే మనకి కిచెన్ ప్లాట్‌ఫార్మ్ ఇక్కడ ఉంటుంది మనకి. సాధారణ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ పెద్ద కిచెన్ అయితే ఇట్లా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ ఇలా పెట్టేసుకుంటారు ఇక్కడ దాకా. ఇక్కడ దాకా పెట్టేసుకొని ఇక్కడ షింక్ ఇసుకుంటామండి షింకు. ఇక్కడ స్టవ్ ఉంటుంది. దేర్ ఆఫ్టర్ ఇక్కడంతా మనకి ప్రావిజన్సు, మిక్సీ గ్రైండరు ఇవన్నీ మనం పెట్టుకుంటాం అనమాట. ఇది కరెక్ట్‌గా మన స్టవ్ ఏందంటే అండి, ఈ డైరెక్షన్‌లో అగ్ని వైపు నుండి సౌత్ ఈస్ట్ కాకుండా మనకి ఇది ఆగ్నేయ కోణం అనుకుంటామండి. ఇది ఆగ్నేయం, ఇది ఈశాన్యం, ఇది వాయువ్యం, ఇది నైరుతి. సో, ఇప్పుడు ఆగ్నేయ మూలలో మనం స్టవ్ ఎక్కడ పెట్టుకున్నప్పుడండి, స్టవ్ ఖచ్చితంగా ఇక్కడండి. కొంతమంది తెలియక పాపం ఇక్కడ పెట్టుకుంటా ఉంటారండి. కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మీద. అక్కడ అసలు పెట్టకూడదు ఖచ్చితంగా. ఇక్కడే పెట్టుకోవాలి. దీనికి ఇక్కడ షింక్ ఇవ్వాలండి. చాలామంది 100కి 99% మంది మిస్టేక్ చేస్తున్నారంటే, ఈ షింక్ కరెక్ట్‌గా తీసుకొచ్చి కలిపిచ్చేస్తారండి ఇక్కడ డోర్‌కి, ఇక్కడ గోడకి. ఇక్కడ దాకా షింక్ పెట్టేసుకుంటున్నారు. ప్లాట్‌ఫార్మ్ మీద పెట్టేసుకొని, లాస్ట్‌లో కార్నర్‌లో ఇక్కడ షింక్ పెట్టేసుకుంటున్నారు. యాక్చువల్‌గా షింక్ తర్వాత ఇది ఈశాన్య మూల కాబట్టి ఖచ్చితంగా గోడకి, షింక్ మధ్యలో కనీసం 3 ఇంచెస్ అని గ్యాప్ ఇవ్వాలండి. ఇది చాలామంది 99% చేసే మిస్టేక్ ఏందంటే డైరెక్ట్‌గా షింకు గోడకు పెట్టేస్తున్నారు. అది కలపకూడదు. ఖచ్చితంగా 3 ఇంచెస్ అని మినిమమ్ 3, 5, 7, 9 డిపెండ్ అపాన్ వాళ్ళకున్న కెపాసిటీని బట్టి చేయాలండి. సరే ఇంతవరకు బావుందండి. మనకి మరి ఈస్ట్ ఫేసింగ్ వయస్సులో ఎక్కడ దేవుడి మందిరం పెట్టాలి? పూజ గది ఎక్కడుండాలనేది. సో, పూజ గది ఏందంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. మనది పెద్దిల్లు. సపోజ్ ఒక 180 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. పూజ గది మనకి ఈశాన్యం వైపు ఇక్కడ పెట్టుకోవాలండి ఇక్కడ. ఈ డైరెక్షన్‌లో ఇక్కడ పూజ గది ఇచ్చుకోవాలి. ఓకే. సో, ఇది వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ అనమాట. లేదండి మాది చిన్న ఇల్లు ఒక 90 స్క్వేర్ యార్డ్స్, 100 స్క్వేర్ యార్డ్స్ ఉందనుకోండి. వంటగదిలో ఇక్కడ షింక్ పైన ఇటు స్పేస్ ఇచ్చుకొని ఇక్కడ గోడకి పైన పెట్టండి. గోడకి ఒక కింద ఒక అట్‌లీస్ట్ 4 ఫీట్ వదిలేసి పైన ఒక మౌంటైన్ వాల్ పెట్టుకొని దాని మీద మనం పూజ గది మెయింటైన్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈస్ట్ ఫేసింగ్ హౌస్‌కొస్తే మనకి ఇంట్లోకి ఇలా వస్తాం కదండీ! మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చుకుంటాం. దేనికండి? బెడ్‌రూమ్‌లోకి. బెడ్‌రూమ్‌లోకి ఇలా దారి ఇస్తాం అనమాట ఇక్కడ. ఈ దారి అగైన్ డోర్ అండి సేమ్ మనం రైట్ సైడ్ తిప్పాలండి. ఇక్కడ డోర్‌లో ఇక్కడ మనకొచ్చేసరికి ఇదంతా బెడ్ ఇక్కడేస్తామండి. బెడ్ 6x6 ఏదో బెడ్ ఉంటుందండి. ఇవంతా కబోర్డ్స్ ఉంటాయి మనకి. ఇక్కడి నుంచి ఇక్కడ అంతా కబోర్డ్స్ అవి ఉంటాయండి. ఇక్కడ వాష్‌రూమ్ వచ్చేసరికి మనం ఈ పోర్షన్‌లో వాష్‌రూమ్ ఇస్తాం. మాస్టర్ బెడ్‌కి. ఇది ఇలా ఉండాలండి. సేమ్ ఇంపాక్ట్ మనకి ఈవెన్ చిల్డ్రన్ బెడ్‌రూమ్ కూడా సేమ్ అండి. ఇక్కడ బెడ్ వేస్తాము. సేమ్ ఇక్కడ మళ్ళీ వాష్‌రూమ్ ఇక్కడ ఇచ్చేస్తామండి. వాష్‌రూమ్ ఈ పోర్షన్ ఇచ్చేస్తాము. ఇవన్నీ కూడా కబోర్డ్స్ అండి. ఇంక ఇదంతా కబోర్డ్స్ ఏరియా. ఇవంతా కబోర్డ్స్ ఏరియా ఇచ్చుకోండి. ఇదంతా కూడా కబోర్డ్స్ ఉంటుంది. ఇది ఈశాన్య మన నార్త్ ఫేసింగ్ కైతే ఇట్లా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఇట్లా ఉంటుంది. అంటే తూర్పు వాకిలి. అంటే తూర్పు దారిన మనకి రోడ్డొచ్చినప్పుడు సింహవాకిలిని సింహద్వారం ఎక్కడ పెట్టుకున్నప్పుడు మనకి ఈ టైప్ స్ట్రక్చర్ ఇస్తామండి. ఇక్కడ దీన్ని కరెక్ట్‌గా ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతే ఇదే ప్లాన్‌తో ఫాలో అయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో అండి లక్ష్మీదేవి ప్రవాహం చాలా ధారాళంగా అంటే వాళ్ళు వద్దనుకోని వస్తదండి. కాకపోతే ఏందంటే మస్ట్ అండ్ షుడ్‌గా వాళ్ళు వాస్తు అనేది 100% ఫాలో అవ్వాలండి.
అంటే ఏ వస్తువు ఎక్కడ పెడితే అంటే దానికి ఇప్పుడు వాస్తువులు ఎంత అండి ప్రతి భాగానికి ఒక వాస్తు దేవుడు అక్కడ ఒక దేవుడు ఆక్రమించుకుంటాం. ఆ భాగానికి ఇప్పుడు సపోజ్ మనకి శనివారం వెంకటేశ్వర స్వామి గుడి అంటారు. ఎందుకనండి? ఆ వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరమైన రోజనమాట. అట్లానే ఆంజనేయ స్వామి మంగళవారం అంటారు. అట్లా రకరకాల రోజులు అలా ఉన్నప్పుడు సో, ఇప్పుడు మనకి ప్రతి దేవుడికి ఒక్కొక్క రోజున్నప్పుడు ఈవెన్ ఇంటికి గూడా వాస్తు సంబంధించి ప్రతి కార్నర్‌కి, ప్రతి భాగానికి ఒక్కొక్క దేవుడుంటారండి. వాళ్ళ తగ్గట్టు ఆ దేవుడికి సంబంధించింది అక్కడ మనం పెట్టగలిగితే అది వాళ్ళకి అనుకూలంగా ఉంటుందండి. సపోజ్ మనం ఇక్కడ బెడ్‌రూమ్‌లో చూసుకున్నామనుకోండి, ఇక్కడ మన బరువులంతా నైరుతి కణాలు పెట్టుకుంటున్నాం. లైట్ వెయిట్ కొంచెం ఈ రూమ్‌కొచ్చేసరికేమో వాయువుని బట్టి పెట్టుకుంటున్నామాట. సో, ఆ స్థానానికి తగ్గట్టుగా ఆ బరువు, ఆ స్థానాలు ఏ స్థానంలో ఏ వస్తువు పెట్టుకుంటే ఉండిద్ది అనేది వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు గనుక కరెక్ట్‌గా ఫాలో అయితే ఖచ్చితంగా అండి. వాళ్ళ ఇంట్లో భోగభాగ్యాలు. భోగం అంటే ఎలా తెలుస్తదండి వాళ్ళకి మనం మించి లగ్జరియస్ లైఫ్ ఉండదనమాట. సో, ఏ స్థానం ఇప్పుడు ఇంట్లోకి సపోజ్ ఈ హాలే తీసుకుందాం. హాల్‌లో ఎన్ని స్థానాలున్నాయి. ఆ హాల్‌కి తగ్గ ఏ స్థానంలో ఏ వస్తువు పెట్టుకుంటే మీరు చెప్పాను ఇక్కడ మీకు సోఫా సెట్, దివాన్ కాట్ ఈ పోర్షన్‌లో పెట్టుకోవాలి. టీవీ అని ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. దివాన్ కాట్ గాని, సోఫా సెట్ గాని ఇవన్నీ ఈ ప్లేస్‌లో పెట్టుకోవాలని చెప్పేసి అన్నాననమాట. ఇదే విధంగా పాటిస్తే టీవీ ఇక్కడ గాని, ఇక్కడ గాని అంటే నార్త్ డైరెక్షన్ గాని, ఈస్ట్ గాని టీవీ పెట్టుకోవాలి. పూజ గది ఈశాన్యంలో ఉండాలి. దివాన్ కాట్ గాని సౌత్ సైడ్ ఉండాలి. సౌత్ గాని, వెస్ట్ గాని ఇలా ఉంటే అండి ఖచ్చితంగా వాళ్ళకి బాగా అనుకూలిస్తదండి. వాళ్ళ ఇంట్లో భోగభాగ్యాలు ఎట్లా అంటే చాలా వృద్ధి అనమాట. మనకు వద్దనుకున్న డబ్బులొచ్చేస్తాయనమాట వాళ్ళకి. వాళ్ళంతా చక్కగా ఆరోగ్యంగా చాలా హెల్తీగా అండి చాలా అంటే వాళ్ళు ఏది చేసినా కానీ హై లెవెల్ ఉంటదనమాట. హ్మ్. సో, వాళ్ళకి మించినోళ్ళు ఎవరు ఉండరండి. సో, సార్ ఇంట్లో కబోర్డ్స్ అనేది అసలు ఏ రూమ్‌లో ఎక్కడెక్కడ ఉండాలనేది మా ప్రేక్షకుల డౌట్స్‌ని క్లారిఫై చేస్తారా? అలాగేనండి. హ్మ్. ముందర మనం ఇదొక ప్లాట్ అనుకుందాం అండి. ప్లాట్‌లో ఒక ఇల్లు అనుకుందాం. దీంట్లో మనకి ఇదొసరి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం అండి మనం. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అంటే మనకు రోడ్డొస్తే ఇలా ఉంటుంది మన మెయిన్ రోడ్డు. ఇది రోడ్డు. ఇంట్లోంచి మనం ఇట్లా లోపలికొస్తామనమాట. మెయిన్ రోడ్ నుంచి ఇటువైపు ఇలా వస్తాము. ఇది మనకు ఒక ప్లాట్ అనుకోండి, ఇల్లు అనుకోండి. ఇది మేబీ ఇండిపెండెంట్ హౌస్ అనొచ్చు, లేదంటే ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా అయ్యుండొచ్చనమాట. ఇక్కడ ఇదొసరికి మనకి హాలు. అంతే కదా! మన లోపల రాగానే ఫస్ట్ హాల్ ఉంటుంది. లోపల ఎంట్రన్స్ మనకి ఇక్కడ డోర్ ఇక్కడ పెట్టుకుంటాము. ఇది డోర్, మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్ అన్నప్పుడు ఇది ఎంట్రన్స్ డోర్. ఇక్కడ లోపలికి ఇట్లా వచ్చేస్తాం. ఇక్కడ వచ్చి ఇది హాల్ వస్తుంది. హ్మ్. ఆ తర్వాత ఇక్కడ కిచెన్ వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ వస్తుంది. ఎంబీ అంటే మాస్టర్ బెడ్‌రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్. ఇది 2 బీహెచ్‌కే హౌస్ అనుకుంటే. ఓకే. ఇక్కడ మన క్వెషన్ మీరు అడిగిన క్వెషన్ ఏంది? కబోర్డ్స్ ఎక్కడ పెట్టాలంటారు. సో, కబోర్డ్స్ ఇప్పుడు ఆన్ ది హోల్ పెట్టి చెప్పుకుందాం. ఆ తర్వాత రూమ్ వైస్ వెళ్దామండి. జనరల్‌గా కబోర్డ్స్ అనేదంటే మన ఇంట్లో భారమైన వస్తువులు పెట్టడానికి కబోర్డ్స్ వాడతాం. అంటే బుక్ షెల్ఫ్‌లు గానీ, లేకపోతే కిచెన్ ఐటెమ్స్ కానీ, లేదంటే ఇంకేదన్నా బరువైన వస్తువులు అంటే బట్టలు పెట్టడానికి గానీ, ఏదైనా కబోర్డ్స్ వాడతాం. ఇవన్నీ బరువైన వస్తువులు. సాధారణంగా వస్తువులేందంటే బరువైన వస్తువులేందంటే మనకి ఈ డైరెక్షన్‌లో పెడతామనమాట. వెస్ట్, సౌత్ డైరెక్షన్ కార్నర్‌లో. ఈ డైరెక్షన్‌లో మనకి బరువైన వస్తువులు పెడతాం. అంటే ఎట్లా వస్తుందండి మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇలా బరువైన వస్తువులు ఇలా పెరిగిపోతాయండి. ఇక్కడ నుంచి ఇటు, ఇటు, ఇటు ఇక్కడి దాకెళ్ళి తర్వాత ఇట్లా, ఇట్లా, ఇట్లా. ఇక్కడి దాకా బరువైన వస్తువులు మనం పెట్టుకోవచ్చండి. ఇది ఆన్ ది హోల్ హౌస్‌కండి. ఇక్కడ నుంచి మన లైట్ వెయిట్ అనమాట. అంటే ఇక్కడ నుంచి జస్ట్ లైట్ వెయిట్‌గా వెళ్ళిపోవాలి. ఇట్లా లైట్ వెయిట్ అనమాట. చాలా తక్కువ బరువున్నే పెట్టుకోవాలి. ఇక్కడ గూడా అంతే అండి. చాలా తక్కువ బరువును పెట్టి వెళ్ళిపోతారనమాట. ఇట్లా వెళ్ళిపోతుంది. ఇది అవుతుందండి. అంటే మెయిన్ బరువైన ఇక్కడ, ఆ తర్వాత తక్కువ బరువైన ఈ డైరెక్షన్‌లో వస్తాయన్నమాట. ఇది ఆన్ ది హోల్ తీసుకుందామండి. ఓకే. సో, ఇప్పుడు హాల్‌లో ఎలా ఉండాలి? కబోర్డ్స్ ఎక్కడ పెట్టాలి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఖచ్చితంగా అండి. హాల్‌లో మనం ఇప్పుడు ఎవరైతే మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ ఎంటర్ అయినప్పుడేందండి, ఇక్కడ మనకు సాధారణంగా అండి టీవీ ఇక్కడ పెడతామండి. టీవీ ఇక్కడ గాని పెట్టుకోవాలన్నమాట టీవీ. ఆ తర్వాత ఇక్కడ సీటింగ్ ఏరియా అంటే మనకి బీ ఇట్ సోఫా గాని, లేదంటే దివాన్ కాట్ కానీ ఈ ప్లేస్‌లో పెట్టుకోవాలి మనం ఈ పోర్షన్‌లో. ఈ పోర్షన్‌లో మన దివాన్ కాట్ కానీ, సోఫా సెట్ కానీ ఇక్కడ పెట్టుకోవాలండి. ఇంకా మన హాల్‌లో మనకి కబోర్డ్స్ కావాలి, లేదా షోకేస్ కావాలి. ఇట్లాంటియేందంటే ఈ వైపే వస్తాయండి. ఈ డైరెక్షన్‌లో వస్తాయన్నమాట. ఈ డైరెక్షన్‌లో మనకి షోకేస్ అని ఇలాంటివి వస్తుందన్నమాట. ఇంతకు మించి వేరే ఎక్కడ మనం ఏమి పెట్టకూడదు. లేదండి మాది చాలా పెద్ద హాల్ ఉంది. చాలా బాగా భారీ హౌస్ ఉంది. చాలా పెద్ద హాల్ అన్నప్పుడేందంటే, అప్పుడు ఇక్కడ కూడా తీసుకోవచ్చండి. ఈ డైరెక్షన్‌లో కూడా కొంతవరకు మనం షోకేస్‌లు గాని, కబోర్డ్స్ కానీ పెట్టొచ్చు. పెట్టితే ఏం పెట్టాలి ఇక్కడ? ఇక్కడ చాలా లైట్ వెయిట్ పెట్టాలండి. ఇక్కడ కొంచెం బరువైన వస్తువులు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన సోఫా సెట్ కింద ఉంటే, దివాన్ సెట్ కింద పైన గోడంతా ఖాళీ ఉంటుంది కాబట్టి అక్కడ మనం షోకేస్‌లు ఇస్తాం. షోకేస్ అంటే ఇస్తాం అక్కడ భారమైన వస్తువులు పెట్టుకోవాలి. ఇది హాల్‌కి సంబంధించిందండి. ఓకే. మరి కిచెన్‌లో కూడా ఎక్కడ ఉండాలి కబోర్డ్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? కిచెన్ చాలా ఇంపార్టెంట్ అండి. కిచెన్ ఎందుకంటే లేడీస్ మీద యొక్క హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. యెస్. రెండవది ధన ప్రవాహం మీద కూడా ఆధారపడి కిచెన్ అనేది. కిచెన్ మనం ఎంత హెల్తీగా ఉంచుకుంటే అంత
ఇంట్లో వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. ఇంట్లో వాళ్ళు హెల్తీగా ఉంటే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది బై డిఫాల్ట్. ఎందుకంటే మనం ఎక్కువ వర్క్ చేస్తాము, ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాం కాబట్టి ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి. సో, ఇక్కడ కిచెన్‌లో చాలా ఐటెమ్స్ ఉంటాయండి. మెయిన్ మనకొచ్చేసరికి పోపు డబ్బాలు పెడతాము, బియ్యం డబ్బాలు పెడతాము, వాటర్ ప్యూరిఫైయర్ పెడతాము, వాటర్ ఫిల్టర్ పెడతాము, వాట్ నాట్ ఎవ్రీథింగ్ పెడతాం. చాలా హై యెస్. మన ఇంట్లో ఉండేది మొత్తంలో బిజియెస్ట్ రూమ్ ఏదన్నా ఉందంటే కిచెన్. కిచెన్ మాత్రమే. ఈ కిచెన్‌లో మనకి ఇక్కడ సాధారణంగా ఏందంటే సింక్ ఒకటొస్తుందండి మనకి. ఇది సింక్ వస్తుంది జనరల్‌గా సాధారణంగా. ఇదంతా కిచెన్ టేబుల్ ఉంటుంది. ఇది సాధారణ కిచెన్ టేబుల్ ఇలా ఇస్తామనమాట. కిచెన్ టేబుల్ ఇక్కడ మనం స్టవ్ అనేది ఇట్లా ఉంటుంది స్టవ్ అనేది. ఈ స్టవ్ వస్తుంది. ఇప్పుడు మనకు ప్రశ్న ఏందంటే కిచెన్‌లో కబోర్డ్‌లు ఎక్కడ కబోర్డ్స్ ఎలా పెట్టాలి? ఉండాలి? కిచెన్‌లో మనకి భారమైన వస్తువులన్నీ మనం ఇందాక అనుకున్నాం అంటే భారమైన వస్తువులన్నీ గూడా కిచెన్‌లో ఇక్కడ పెట్టాలండి. ఇక్కడి నుంచి ఇలా మార్జిన్ తీసుకొని ఇక్కడి దాకా మనం భారమైన వస్తువులు పెట్టుకోవాలి. ఇదంతా కబోర్డ్స్. ఇవన్నీ కబోర్డ్స్. ఇవన్నీ ఎక్కడ పెట్టాలంటే ఇవంతా ఈ పోర్షన్ వచ్చేసరికి ముఖ్యంగా ఈ పోర్షను మనకి ముఖ్యంగా బియ్యం కందిపప్పు ఇట్లాంటి ప్రావిజన్స్ ఉంటాయి బరువైనవన్నమాట. ఇవన్నీ ఇక్కడ పెట్టాలండి. ఓకే. అంటే దీన్నేమంటే మనం ఇక్కడ ఇందాకన్నారు గురుగారు మీరు ఇటంతా ఇక్కడ పెట్టారు భారమైన వస్తువులనంటే ఈ రూమ్‌కి ఇటువైపు అనమాట. ఈ రూమ్‌కి ఇటువైపు. ఈ రూమ్‌కి అంటే ప్రతి రూమ్‌కి మళ్ళీ సెపరేట్ వాస్తు అవుతుందండి. ఆన్ ది హోల్ లేఅవుట్ వేరండి. రూమ్ వైస్ ఉన్నప్పుడు కూడా వేరుగొస్తుందండి. ఓకే. ఇక్కడ మన కిచెన్‌లో ఇక్కడన్నీ మనకేందంటే భారమైన బియ్యం ఏందంటే మనకి 20 కేజీసో, 25 కేజీస్ బ్యాగ్ తీసుకో అదంతా ఇక్కడ పెట్టాలండి. రిఫ్రిజిరేటర్ కూడా ఇక్కడే పెట్టాలి. ఇక్కడ ఇటువైపు వచ్చేసరికి మనకి వాటర్ బాటిల్స్ అంటే బిందెలు ఉంటాయి నీళ్లు పట్టుకునే అంటే బిందెలు. రిఫ్రిజిరేటర్ అనేది ఖచ్చితంగా కిచెన్‌లోనే పెట్టాలా? లేదంటే ఇంట్లో ఎక్కడైనా పెట్టొచ్చా అండి? జనరల్‌గా రిఫ్రిజిరేటర్ ఎలక్ట్రిక్ ఐటెమ్స్ కొంచెం అగ్నితత్వం ఉంటుంది. ఓకే. అగ్నితత్వం కింద మనకేందంటే ఈ కార్నర్‌లోనే పెడతాం. బరువు ఉంటుంది. అందులో హ్మ్. హైట్ కూడా ఉంటుందండి ఓకే. రిఫ్రిజిరేటర్. ఓకే. ఇంట్లో మనం చూస్తే ఉన్న ఎలక్ట్రానిక్స్ ఐటెమ్‌లో రిఫ్రిజిరేటర్ హైట్ ఎక్కువ. సో, అది ఇక్కడ పెట్టొచ్చు. లేదంటే ఈ పోర్షన్‌లో పెట్టొచ్చండి. హ్మ్. ఈ పోర్షన్‌లో మన రిఫ్రిజిరేటర్ పెట్టుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్‌రూమ్. చిల్డ్రన్ బెడ్స్ ఏందంటే మన చిల్డ్రన్ బెడ్స్ కబోర్డ్. జనరల్‌గా ఏంటంటే బుక్స్ ఉంటాయి. బుక్ షెల్ఫ్‌లు ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు కాబట్టి బుక్ షెల్ఫ్‌లు అన్నీ ఉంటాయి. వాళ్ళకేందంటే సాధారణంగా బుక్ షెల్ఫ్‌లు వచ్చేసరికి ఇక్కడ వైపు పెడతామనమాట. ఇదంతా బుక్ షెల్ఫ్స్ ఉంటాయి. ఇదంతా బుక్ షెల్ఫ్స్ గాని ఎస్పెషల్ బుక్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ పక్కన పెట్టుకోవచ్చండి. బుక్స్, వాళ్ళ బట్టలు గాని ఇవన్నీ ఇలా పెట్టేసుకోవచ్చండి. లేదంటే మాకు ఇంకా ప్లేస్ ఉందనుకోండి బుక్ షెల్ఫ్ ఇక్కడ కూడా పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ దాకా పెట్టేసుకోవచ్చు. ఓకే. బట్ మ్యాండేటరీగా ఈ ప్లేసు అనేది ఖాళీగా ఉంచాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎంట్రన్స్ డోర్ వస్తుంది ఆ రూమ్‌కి. ఎంట్రీ డోర్ ఉంటుంది కాబట్టి ఇదంతా ఖాళీ ఉంచుకోవాలి. సో, ఇయంతా ఇన్ కేస్ ఖాళీ ఉంది ప్లేస్ కొంటే లైట్ వెయిట్ ఐటెమ్స్ ఉన్న కబోర్డ్స్ పెట్టుకోవచ్చు. కబోర్డ్స్ పెట్టుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ అంటే ఆక్యుపై అవ్వకూడదు. చాలా లైట్ వెయిట్ ఉన్న వస్తువులు మాత్రం ఈ కబోర్డ్‌లో పెట్టుకోవాలి. సో, ఇవంతా కూడా లైట్ వెయిట్‌గా వస్తుందండి. హ్మ్. బట్ మ్యాండేటరీ మనకేందంటే బరువైన వస్తువులన్నీ కూడా ఈ రూమ్‌లో చిల్డ్రన్ బెడ్స్ బదులు ఈ కార్నర్‌లో సరే బరువైన వస్తువులనేది ఇక్కడ పెట్టుకోవాలి మనం. ఓకే. నెక్స్ట్ మాస్టర్ బెడ్‌రూమ్‌లో కబోర్డ్స్ అనేది ఎక్కడ పెట్టాలో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మాస్టర్ బెడ్‌లో మనకి కబోర్డ్స్ 2 రకాలొస్తాయండి. ఎందుకంటే మనం మాస్టర్ బెడ్ లాకర్ పెట్టుకుంటాం, బీరువా పెట్టుకుంటాము. చాలా ప్లస్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చుకుంటాం మాస్టర్ బెడ్‌లో సాధారణంగా. ఇవి కొంచెం టైట్ షేడ్ ప్లస్ ఈవెన్ మంచం కూడా చాలా పెద్ద మంచమనే ఏస్తామనమాట. సో, ఇక్కడ మనకి లాకరు అంటే బీరువా గాని మనం ఈ ఈ పోర్షన్‌లో పెట్టుకోవాలండి. ఈ ప్లేస్‌లో. ఓకే. బీరువా ఇక్కడ పెట్టుకుంటే అంటే లాకర్ గాని, బీరువా ఏదైనా పెట్టుకుంటే మనకేందంటే అది కూడా ఏందంటే మనం 2 అవర్స్ నార్త్ సైడ్ ఓపెన్ చేస్తాం కాబట్టి కుబేర స్థానం అనుకూలంగా ఉంటుందనమాట. కబోర్డ్స్ అన్నీ కూడా మీరు ఏవన్నీ చూసుకోండి అన్ని బరువైన అన్ని భారీ ఎత్తున కబోర్డ్స్ మొత్తం కూడా మీకు ఈ డైరెక్షన్‌లోని కబోర్డ్‌లన్నీ ఇట్లా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఈ పోర్షన్ అంతా కూడా మీకు ఈ పోర్షన్ అంతా కూడా హెవీ వస్తువులన్నీ కవర్ చేసుకోవాలి. ఓకే. హెవీ వస్తువులు. ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ బ్యాలెన్స్ అంతా కూడా మన లైట్ వెయిట్ అనమాట. లైట్ వెయిట్ అంటే కబోర్డ్‌లు పెట్టుకోండి. ఆ కబోర్డ్ లోపల గూడా తేలికైన వస్తువులు. అంటే చిన్న చిన్న వస్తువులు, తేలికైన వస్తువులు పెట్టుకో. బట్ ఈ కార్నర్ అంతా గూడా మనకి బాగా బరువైన ఐటెమ్స్. అంటే ఎలా ఉంటాయంటే మనకి ఇంట్లో బరువైన బెడ్‌రూమ్‌లో బరువైన ఐటెమ్స్ ఏం పెడతామండి? ఫస్ట్ లాకర్. ఆ తర్వాత ఏం పెడతాము? బట్టలు పెడతాం. ఇప్పుడు పట్టు చీర, గిట్టు చీరలు అవన్నీ కూడా మనం సాధారణ తీయము. ఎప్పుడో ఒకసారి తీస్తాం. తీసినప్పుడు ఇక్కడ పెట్టాలి. అంటే అకేషనల్ వేరే అయన్నీ ఉంటాయి కదా! అపార్ట్ ఫ్రమ్ అవి కాకుండా మన కాస్ట్‌లీ ఐటెమ్స్ కూడా కొన్ని మనం బెడ్‌రూమ్ స్టోర్ చేస్తాం. అవన్నీ కూడా ఇక్కడ హెవీ ఐటెమ్స్ ఇక్కడ పెట్టుకోవాలండి. లైట్ వెయిట్ ఐటెమ్స్ అంటే కొన్ని కబోర్డ్స్ ఉంటాయి. కొన్ని కార్టూన్స్ బాక్స్‌లయి మనం ఎంప్టీగా ఉంటాం. బట్ ఎప్పుడో మనం వాడతాం అని చెప్పి ముందరనే స్టోరేజ్ పెట్టుకుంటాం. అవన్నీ కూడా ఇట్లా లైట్ వెయిట్ అనేసి ఇక్కడ పెట్టుకోవచ్చండి ఈ పోర్షన్‌లో వచ్చేసరికి. ఓకే. అంటే ఇదేందంటే మనకి సౌత్, వెస్ట్ ఇది నార్త్ అనమాట. సో, ఒకటే ప్రిన్సిపల్ ఏందంటే ఏ రూమ్ అయినా గానీ, ఏ ఇల్లైనా గానీ
నార్త్ ఈస్ట్ అంటే నార్త్ ఈస్ట్ ఈ ప్లేస్ అంతా కూడా మనకి లైట్ వెయిట్ ఉండాలి ఈ బిట్ అనేది. సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ సపోజ్ అది హోల్ ఇంటికి ఇది నార్త్ ఈస్ట్ అండి. సపోజ్ మనం మాస్టర్ బెడ్ తీసుకున్నా మాస్టర్ బెడ్లో నార్త్ ఈస్ట్ ఎలా ఉంది ఇక్కడ ఉంటుంది. ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది లైట్గా ఉండాలి. చిల్డ్రన్ బెడ్లో కూడా సేమ్ ఇది నార్త్ ఈస్ట్ ఇక్కడ లైట్గా ఉండాలి. కిచెన్లో కూడా సేమ్ నార్త్ ఈస్ట్ అండి. ఈశాన్య భాగం అనేది చాలా తేలిగ్గా లైట్గా ఉండాలి. ఎందుకంటే ఈశాన్య భాగంలో మనకి శివుడి భాగం శిరోభారం అనమాట అండ్ అక్కడ వేయకూడదు. సో అందువల్ల ఎప్పుడు చాలా లైట్గా పెట్టుకోవాలి. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఈ డైరెక్షన్ ఇది వచ్చేసరికి ఏంటంటే సౌత్ వెస్ట్ కార్నర్ అంటే నైరుతి భాగం అనమాట. నైరుతి భాగం ఎప్పుడు భారంగా ఉండాలి. ఓకే. సో ఒక ఇంట్లో కబోర్డ్స్ అనేది ఏ విధంగా ఉండాలి? ఎక్కడెక్కడ ఏ డైరెక్షన్‌లో ఉండాలి? అండ్ రూమ్ ప్రత్యేకంగా ఒక్కొక్క రూమ్‌లో కిచెన్‌లో కావచ్చు, హాల్‌లో, మాస్టర్ బెడ్‌రూమ్‌లో అలాగే చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో కబోర్డ్స్ ఏ విధంగా ఉండాలనేది గుడ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. థాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.